మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆ ఫోన్ మీరు నా చేతికి ఇస్తేనే ఇప్పుడు మీరు బయటపడిపోతారు. లేకపోతే రేపు ఆ కేస్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళు నాలా ఆలోచించరు కదా. జరిగిన విషయాన్ని ఖచ్చితంగా బయట పెట్టేస్తారు. అప్పుడు మీకు ముందుగా పడుతుంది శిక్ష అనేసి సూర్య చెప్పడంతో, అలాగే ఇప్పుడు నీకు ఆ ఫోన్ తెచ్చివ్వాలి అంతే కదా అని శరత్చంద్ర చెప్పి ఉంటాడు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫోన్ నా చేతికి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు బయట పడిపోయినట్లే. మనకు చాలా ఉపయోగపడుతుంది అని సూర్య అంటాడు. అన్నట్లు సార్, మీరు భూమి ఇద్దరు కలిసే కదా వచ్చారు. భూమి దగ్గర కదా ఆ ఫోన్ ఉండాలి. మరి మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్ అని సూర్య అడగడంతో, భూమి బాధపడుతూ కళ్ళు మూసుకొని శరత్చంద్ర పక్కనే కారులో కూర్చొని ఉంటుంది. అదే అవకాశంగా తీసుకున్న శరత్చంద్ర బ్యాగ్ పక్కనే ఉండడంతో ఆ బ్యాగ్లో ఉన్న ఫోన్ కొట్టేసి జేబులో పెట్టుకుని ఉంటాడు. ఇది జరిగిందని శరత్చంద్ర చెప్పడంతో, ఓ అయితే భూమికి మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇప్పుడు మీరు కూడా ఫోన్ కొట్టేసి మళ్ళీ ఆమెను మోసం చేశారన్నమాట అనేసి అంటాడు సూర్య. ఇదంతా మీరు ఎందుకు చేశారు? భూమి మీద ఉన్న ప్రేమతోనేనా? భూమి మీద ప్రేమ మీకు దూరం కాకూడదేనా కదా. ఇందులో స్వార్థం ఏమీ లేదు సార్. ఇదంతా ప్రేమనే కనిపిస్తుంది అనేసి కవర్ చేస్తాడు. ఇక శరత్చంద్ర బాధపడుతున్న భూమిని దగ్గరికి వచ్చి, భూమి ఇంకా బాధపడుతున్నావా అనేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఏం చేసేది నాన్న, గగన్ బావని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు గగన్ బావని చంపిన వాళ్ళకైనా శిక్ష పడిద్దామంటే ఆ ఫోన్ పోయింది అనేసి బాధపడుతూ ఉంటుంది. అయ్యో నాకు చాలా బాధగా ఉంది నాన్న, నేను భరించలేకపోతున్నాను. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది నాన్న. అపూర్వ పిన్ని రాత్రి నా దగ్గర ఉన్న ఫోన్ని కొట్టేయాలని చూసింది. రాత్రి ఒకసారి నా దగ్గరికి కూడా వచ్చింది. ఖచ్చితంగా అపూర్వ పిన్ని కొట్టేసి ఉంటుంది నాన్న అనేసి అంటుంది. కాస్త దూరంలో నిలబడి ఉంటాడు. నాన్న ఏమైంది నాన్న అంటూ భూమి రావడంతో, నేను భరించలేకపోతున్న భూమి, నా వల్ల కావడం లేదు అని శరత్చంద్ర అంటాడు. ఏమైంది నాన్న అని అడగడంతో, ఏమీ తెలియనప్పుడు నీకు ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు అన్నీ తెలిసి కూడా నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను భూమి అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. నాకు ప్రేమను పంచిన గగన్ భావను కూడా దూరం అయిపోయాడు. ఇప్పుడు మీరే నాన్న నాకు అన్నీ అనేసి ఏడుస్తూ ఉంటుంది. నువ్వేమైనా నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు, కానీ ఆ ఫోన్ని కొట్టేసింది, నీ జీవితాన్ని చీకటి పాలు చేసింది నేనమ్మా అనేసి తల్లడిల్లిపోతుంటాడు మనసులో. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది భూమి అని శరత్చంద్ర మనసులో ఇంకా బాధపడుతూ ఉంటాడు. అపూర్వ అటు ఇటు తిరుగుతూ తెర కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సూర్య దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో, ఆ సూర్య ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అని అపూర్వ అడగడంతో, మేడం నా ఫోన్ నా చేతికి వచ్చేసింది మేడం. ఇక మీరు నేను భయపడాల్సిన అవసరం లేదు. మనం సేఫ్ అంటాడు. అమ్మయ్య, నన్ను బ్రతికించావు అని అపూర్వ అంటుంది. సరే మేడం ఉంటానంటూ సూర్య ఫోన్ పెట్టేస్తాడు. ఇక నేను చాలా రిలీఫ్ అవ్వాలి అని అపూర్వ చెప్తుంటే, ఇంకెక్కడ అత్తయ్య ఏడుస్తూ కూర్చుంది అని నక్షత్ర చెప్తుంది. అవును ఏమైందో తెలుసుకుందాం పదా అని అపూర్వ వచ్చి, ఎందుకు మీరా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. వదిన అయిన ఆ శారద దగ్గరికి వెళ్ళిపోయాడు. నాతో ఉండడం అని జరిగిన విషయం మొత్తం కూడా మీరా చెప్తుంది. ఓ సింతేనా, కేపీ ఇంటికి వచ్చేయాలి అంతే కదా, నేను ఏదో ఒకటి చేస్తానులే, కేపీని ఇంటికి రప్పిస్తానని చెప్తుంది. నేను చూసుకుంటాను, నీకు ఎందుకు అవ్వదంతా భయం అనేసి అపూర్వ అంటుంది. తర్వాత కేపీ శారద ఇద్దరు ఒక రిసార్ట్ హోటల్కి దగ్గరికి వెళ్ళి మరొకరు రూమ్ అలర్ట్ చేయడం, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అని అడగడంతో, సరే సార్ అక్కడ కూర్చోండి రూమ్ అలాట్మెంట్ చేస్తాననేసి చెప్తుంది. ఈ లోపల భూమి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. మామయ్య చేరుకున్నారా అని భూమి అడగడంతో, ఆ చేరుకున్నానమ్మా, పలానా రిసార్ట్ ఇంకా రూమ్ నెంబర్ అనేసి చెప్తాడు. సరే మామయ్య, ఇక్కడ పనులు పూర్తి చేసుకొని నేను వస్తాను. ఎందుకంటే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు, ఇంట్లో ఉంటే బాగుంటుంది, నా కొడుకు తెలియని చోటే నా కొడుకు జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయని శారద అంటూ ఉంటుంది. డాక్టర్ చెప్పాడని ఇక్కడికి తీసుకొచ్చా, నాకు పిచ్చి పడుతుందని డాక్టర్ చెప్పారా అనేసి అంటుంది.
ఓ తల్లి కొడుకు కోసం బాధపడితే పిచ్చి పట్టినా పర్వాలేదండి. నాకు నా కొడుకు జ్ఞాపకాలే కావాలండి. నా కొడుకు కోసం ఆలోచిస్తూ నాకు పిచ్చి పడుతుందని డాక్టర్ మీకు చెప్తున్నారా అనేసి అంటాడు. అప్పుడు అయినా నాకు అంతకంటే సంతోషం ఏది ఇస్తుంది చెప్పండి అనేసి శారద అంటుంది. మనకు మొబైల్లో వచ్చిన ఫోటో ఇతడు ఒక్కడే అని ఆ నలుగురు కూడా వాష్రూమ్లోకి వెళ్ళిన కేపీని ఫాలో చేస్తూ ఉంటారు. వాష్రూమ్లో నుండి బయటకు వస్తున్న కేపీకి మత్తు మందు ఇయ్యగానే స్పృహ కోల్పోతాడు. వెంటనే కేపీని సూట్ కేసులో పెట్టుకొని శారద కళ్ళ ముందే సూట్ కేసుని లాక్కొని వస్తూ ఉంటారు ఆ కేటుగాళ్ళు. వెంటనే అపూర్వకి ఫోన్ చేసి మీరు చెప్పిన అతను మా దగ్గర సేఫ్గా ఉన్నారనేసి చెప్తారు. ఇక అది ఇలా ఉండగా ఈ లోపల మీరా ఏంటి వదిన ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడగడంతో కేపీ ఇంటికి వచ్చేస్తున్నాడని అపూర్వ చెప్తుంది. ఏంటి వదిన అని సంతోషపడిపోతుంది. కాసేపట్లో వచ్చేస్తాడులే, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో భూమి గుర్తు చేసుకో అని చెర్రి చెప్తుంటే లేదు చెర్రి నేనెందుకు ఇదంతా ఆ అపూర్వనే కొట్టేసింది అనేసి అంటూ ఉంటుంది భూమి. అప్పుడే అపూర్వ అక్కడికి వస్తూ ఉండడంతో సరే భూమి వెళ్తున్నా అంటూ చెర్రి పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకుంటారా అని చాటుగా వింటూ ఉంటాడు. ఏంటి భూమి పొద్దున కమిషనర్ని కలవడానికి వెళ్ళావు కదా, ఏంటి పని అయినట్లు లేదే అని అపూర్వ అంటుంది. నువ్వే కదా నా ఫోన్ కొట్టేశావు అనేసి భూమి అరుస్తూ ఉంటుంది. కొట్టేస్తారో తెలిస్తే నువ్వు ఇలా ఉండవు, కళ్ళు తిరిగి పడిపోతావు. ఎవరు కొట్టేశారో చెప్పాలా ఏంటి, ఎవరు కొట్టేశారో చెప్పు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. సరే కానీ గగన్ చచ్చిపోయాడు, చచ్చిపోయిన వాడిని నువ్వు కాపాడుకోలేకపోయావు అన్నట్లు నిన్ను ప్రేమించిన వాళ్ళనైనా నువ్వు కాపాడుకోవాలి కదా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమైందా లేదా అనేసి నేను మీ అత్తయ్య గురించి మాట్లాడుతున్నాను. మీ అత్తయ్య నీపై ఎంత ప్రేమ చూపిస్తుంది చెప్పు, మీ అత్తయ్యని నీకు కాపాడుకునే బాధ్యత లేదా అని అంటుంది అపూర్వ. ఇక రానున్న ఎపిసోడ్లో శారదను చంపడానికి రౌడీలు వెంటపడుతూ ఉంటే ఆకాష్ శారద కంటపడతాడు. ఇక ఆకాష్ని చూసి గగన్ శారద అని అనుకుంటుంది. చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇది మా గగన్ అనేసి మురిసిపోతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్.